టీమిండియా అంటే మన గుండెల్లో రగిలే ఒక జ్వాల. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మన హీరోలు అసలు సిసలు రచ్చ చేశారు. 12 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ అనే సింహం నాయకత్వంలో దుబాయ్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించి ట్రోఫీని గెలిచారు. టోర్నమెంట్ అంతా ఒక్క ఓటమి లేకుండా అజయ్ రాజుల్లా రాణించారు. ఈ విజయం చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. ఏంటి, మీకు కూడా ఇలానే వచ్చాయా? 2025 భారత క్రికెట్ చరిత్రలో ఓ బ్లాక్ బస్టర్ మైల్ స్టోన్, ఎప్పటికీ మరువలేని విజయం, తరతరాలుగా చెరగని జ్ఞాపకం. అది కూడా దాయాది దేశం పాకిస్తాన్ నిర్వహించిన ఈ మ్యాచ్ల్లో పాకిస్తాన్ని లీగ్ మ్యాచ్లోనే ఇంటికి పంపి మిగతా అన్ని మ్యాచ్లను గెలిచి ట్రోఫీ దక్కించుకున్న భారత టీంకు ఇదో అరుదైన విజయం. ఇలాంటి విజయాన్ని అందించిన భారత టీంకు ప్రపంచ నలుమూలల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో పాటు బీసీసీఐ టీంకు భారీ నజరానా ప్రకటించింది. బీసీసీఐ ఒక సూపర్ డూపర్ అనౌన్స్మెంట్ ప్రకారం టీంకు బహుమానంగా అక్షరాల 58 కోట్ల రూపాయలు ప్రకటించింది. అవును, 58 కోట్లు. ఈ భారీ రివార్డు మన ఆటగాళ్లకి, కోచ్లకి, సపోర్ట్ స్టాఫ్కి, సెలక్షన్ టీంకి అందరికీ గిఫ్ట్ లాంటిది. బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ గట్టిగా అరుస్తూ 2 ఐసీసీ టైటిళ్లు వరుసగా గెలవడం అంటే అది లెజెండ్స్ పని. ఈ 58 కోట్లు మన టీం డెడికేషన్కి ఒక గ్రాండ్ సలాం లాంటిదన్నారు. ఇంకా విషయం ఏంటంటే ఐసీసీ ట్రోఫీ కోసం $2.24 మిలియన్, అంటే దాదాపు 19.45 కోట్లు ఇచ్చింది. కానీ బీసీసీఐ వాళ్ళ స్టైల్ వేరు. 58 కోట్లతో ఆ డబ్బును 3 రెట్లు ఓవర్టేక్ చేసింది. అరెరే, ఇది కదా అసలైన ర్యాంకింగ్ మూమెంట్. బీసీసీఐ చూపించిన ఈ గ్రాండ్ గెస్చర్ చూస్తే మన ఆటగాళ్లు ఇంకా ఉరకలేస్తారని డౌటే లేదు. ఈ ఒక్క విజయంతో టీమిండియా ప్రపంచాన్ని షేక్ చేసింది. మన గుండెల్లో గర్వం నింపింది. రోహిత్ శర్మ లీడర్షిప్లో ఇంకా ఎన్నో ట్రోఫీలు మన సొంతం కాబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ.